అత్తమామల అత్యాశ కుమార్తె అల్లుడి ప్రాణాలను బలి తీసుకుంది. వారి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు జైలు పాలయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని మోకిలా ఠాణా పరిధిలోని జన్వాడలో దంపతులు బాలసాయి, పద్మ ఆత్మహత్య విషయంలో మృతుడి సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినట్లు సిఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు ఏడాదిన్నర క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని సంగారెడ్డి జిల్లా పటియాలగూడలో నివసిస్తున్నారు. పెళ్లి జరిగిన కొన్ని రోజులకు అత్తగారి ఇంటికెళ్లిన దంపతులతో తమ ఇంట్లో నిధి ఉన్నట్లు సాధువు చెప్పాడని 10 లక్షలు తీసుకురావాలని కోరారు. నిధి బయటకు వచ్చి తీసి గొప్పవాళ్ల వచ్చి కుమార్తె అల్లుడిపై డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చారు. బాలసాయి 4 నెలల క్రితం 10 లక్షల వరకు అప్పులు తీసుకొచ్చి అత్త శాంతమ్మ, మామ చంద్రయ్య, తోడల్లుడు వెంకటేష్కు ఇచ్చాడు. ఇంట్లో తవ్వకాలు జరపగా ఎలాంటి నిధులు దొరకలేదు. అప్పులు ఇచ్చిన వారి నుంచి తిరిగి చెల్లించాలని బాలసాయికి ఒత్తిడి పెరగడంతో వారిని అడగ్గా ఇవ్వమని చెప్పారు. అప్పుల బాధతో అప్పటికే విసిగిన బాలసాయి, పద్మలు దిక్కు తోచని పరిస్థితుల్లో సొంత గ్రామానికొచ్చి 3 రోజులు మదనపడి చివరికి ఇంట్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 5 నెలల బాలుడు అనాథ అయ్యాడు. పోలీసులు మృతుడి ఫోన్ పరిశీలించగా అసలు విషయం బయటకొచ్చింది. తమ చావుకు అత్తామామే కారణమని కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపారు. దీనితో పోలీసులు బాలసాయి, పద్మల మృతికి కారణమైన శాంతమ్మ, చంద్రయ్య, వెంకటేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.